నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ సన్నాహాలు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా రేపటిలోపు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం. విద్యుత్ శాఖ అంశాలు ప్రధాన అజెండాగా నేడు తెలంగాణ మంత్రివర్గ భేటీ. రామగుండంలో మరో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై చర్చించనున్న అమాత్యులు. సమగ్ర సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్. నేటి నుంచి శాఖల వారీగా సమీక్ష నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగా 3 జిల్లాలు ఏర్పాటు చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు. నేడు మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్న ముఖ్యమంత్రి. పౌర సేవలు మరింత మెరుగ్గా అందించాలన్న చంద్రబాబు. ప్రజామోదం మేరకే అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టీకరణ. పరకామణి చోరీ కేసులో వీజీఓ గిరిధర్ను ప్రశ్నించిన సిఐడి. కేసు రాజీ జరుగుతుంటే మీరు ఏం చేశారని నిలదీసిన అధికారులు. అయోధ్యలో నేడు ఆవిష్కృతం కానున్న అద్భుత ఘట్టం. రామ్లల్లా మందిరంపై కాషాయ ధ్వజాన్ని ఎగురవేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ. 10,000 సంవత్సరాల తర్వాత బద్దలైన హేలీ గుబ్బి అగ్నిపర్వతం. పెద్ద ఎత్తున వెలువడుతున్న పొగ, బూడిద. భారత గగనతలంలో విమాన రాకపోకలకు అంతరాయం. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నేడు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సిద్ధమేనని తెలిపింది. గ్రామ పంచాయతీ ఎన్నికలపై పిటిషన్ పెండింగ్లో ఉన్నందున హైకోర్టు నుంచి స్పష్టత తీసుకోవాలని ఎస్ఈసీ భావిస్తోంది. ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉండటంతో నిన్న వాయిదా పడిన పిటిషన్ నేడు విచారణ జాబితాలో రాలేదు. ఉదయం ధర్మాసనం వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించాలని ఎస్ఈసీ భావిస్తోంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నేడు రేపు నోటిఫికేషన్ జారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రక్రియ పూర్తయింది. సర్పంచ్లు, వార్డు సభ్యుల పదవులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ నిన్నటితో పూర్తయింది. గతంలో 2019 ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్ ఈసారి మళ్లీ రాకుండా రొటేషన్ పద్ధతిని అనుసరించారు. గత ఎన్నికల్లో మహిళకు రిజర్వ్ చేసిన స్థానాన్ని ఈసారి మహిళకు కేటాయించలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కులగణన డేటా ఆధారంగా వార్డు సభ్యుల స్థానాలు రిజర్వ్ చేశారు. సర్పంచ్ స్థానాలు ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కలు, బీసీలకు కులగణన డేటాను పరిగణలోకి తీసుకున్నారు. ముందుగా ఎస్టీలకు, ఆ తర్వాత ఎస్సీలకు కేటాయించి అనంతరం బీసీలకు రిజర్వ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లన్నీ కలిపి మొత్తం స్థానాల్లో 50% మించకుండా కసరత్తు చేశారు. రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కలెక్టర్లు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లను తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈసీకి సమర్పించింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధమేనని ఎస్ఈసీకి లేఖ రాసింది. ప్రభుత్వం కసరత్తు ముగియడంతో నోటిఫికేషన్ జారీకి ఎస్ఈసీ సిద్ధమవుతోంది. ఓటరు జాబితాలో పొరపాట్ల సవరణ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, కలెక్టర్లతో 2 రోజుల క్రితం చర్చించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిన్న ఎన్నికల పరిశీలకులతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ పత్రాలు, నామినేషన్ల ఏర్పాట్లు, భద్రత తదితర అంశాలపై ఎస్ఈసీ చర్చించారు. ఎన్నికల ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని స్పష్టం చేశారు. నోటిఫికేషన్కు అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ హైకోర్టు నుంచి స్పష్టత తీసుకోవాలని ఎస్ఈసీ భావిస్తోంది. ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉన్నందున పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్పై నిన్న విచారణ జరగలేదు. నేడు విచారణ జరిపే పిటిషన్ల జాబితాలో లేదు. అయితే ఉదయం 10:30 గంటలకు కోర్టు ప్రారంభం కాగానే ధర్మాసనం ఎదుట ఎన్నికల విషయం ప్రస్తావించాలని ఎస్ఈసీ భావిస్తోంది. హైకోర్టు పచ్చజెండా ఊపితే నేడు సాయంత్రం వరకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎస్ఈసీ సిద్ధమవుతోంది. లేకపోతే న్యాయ నిపుణుల సలహా తీసుకుని నేడు లేదా రేపు షెడ్యూల్ ప్రకటించాలని భావిస్తోంది. తెలంగాణలో 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. డిసెంబరు 17 నాటికి 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా ఎస్ఈసీ ప్రణాళిక చేసింది.
విద్యుత్ శాఖకు సంబంధించిన అంశాలు ప్రధాన అజెండాగా చర్చించేందుకు నేడు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. కొత్త విద్యుత్ ప్లాంట్లు, డిస్కమ్ ఏర్పాటు ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉంది. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై గతంలో ఎజెండాలో పెట్టినప్పటికీ చర్చకు సమయం సరిపోక పక్కన పెట్టారు. నేడు ఆ అంశంతో పాటు 4500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్లు, 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ఏర్పాటుపై చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పుడున్న 2 డిస్కంలకు అదనంగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. త్వరలో ఈఆర్సీకి వార్షిక ఆదాయ వ్యయ నివేదికలు సమర్పించాల్సి ఉన్నందున విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న డిస్కంల ప్రతిపాదనలపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్, డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరగాల్సిన గ్లోబల్ సమ్మిట్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో నేడు స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,57,098 మంది గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో 304 కోట్లు జమ కానున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ నేడో రేపో అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా చెక్కుల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క నిన్న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని అధికారులకు తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో జరిగే వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి మండల, గ్రామ సమైక్య ముఖ్యులందరూ హాజరయ్యేలా చూడాలన్నారు. ఇప్పటికే 3 విడతలుగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. సమగ్ర సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047 రూపొందిస్తోంది. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకొని ప్రజలే కేంద్ర బిందువుగా అందరికీ సమాన అవకాశాలను కల్పించాలనే మూల సూత్రాల ప్రాతిపదికన తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తోంది. ఆ దార్శనిక పత్రంపై నేటి నుంచి శాఖల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ $3 ట్రిలియన్ తీసుకెళ్లటమే లక్ష్యంగా ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అందులో భాగంగా ఆ విజన్ డాక్యుమెంట్ కు తుది రూపం ఇవ్వడానికి నేటి నుంచి ఈ నెల 30 వరకు సీఎం రేవంత్ రెడ్డి శాఖల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. ఆ సమీక్షల్లో గత 2 ఏళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతి, 2047 నాటికి సాధించాల్సిన అభివృద్ధికి ప్రణాళికలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత శాఖల మంత్రులు, కార్యదర్శులతో సీఎం చర్చిస్తారు. డిసెంబర్ 8, 9న ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో చర్చించనున్న అంశాలపై సీఎం సమీక్షించనున్నారు. ఆ అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపైన చర్చలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలి రోజు ప్రగతి, సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరు, ఫలితాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళాభివృద్ధి, యువత, నైపుణ్యాలు, ఉద్యోగాల కల్పన, పారిశ్రామికాభివృద్ధి తదితర అంశాలపై ఆయా రంగాల నిపుణులతో చర్చాగోష్ఠులు ఉంటాయి. రెండో రోజు కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, సృజనాత్మకత, పరిశోధన రంగాల్లో భాగస్వామ్యాలు, $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధికి తెలంగాణ చేరుకునేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై చర్చిస్తారు. అదే రోజు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047ను ముఖ్యమంత్రి విడుదల చేస్తారు. ఆ 2 రోజుల అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాల రాయబారులు, దిగ్గజ పరిశ్రమల చైర్మన్లు, సీఈఓలు, వివిధ రంగాల నిపుణులు కలిసి సుమారు 2000 మంది హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదే రోజు సాయంత్రం ఫ్యూచర్ సిటీలో దార్శనిక పత్రానికి సంబంధించి డ్రోన్ షో నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలంటే శాస్త్రీయ పరిశోధనలు, ఆవిష్కరణల్లో మరిన్ని పెట్టుబడులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పరిశోధనల్లో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగాలను సృష్టించేందుకు అంతర్జాతీయంగా పేరున్న శాస్త్రవేత్తలను రప్పించేలా తెలంగాణ సైంటిఫిక్ రిటర్న్ ప్రోగ్రాం TSRP అమలు చేయాలని సమాలోచన చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్రానికి తిరిగొచ్చే వారికి అందించనున్న భారీ ప్రోత్సాహకాల వివరాలను తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047లో ప్రస్తావించనున్నట్లు తెలిసింది. మార్కాపురం, మదనపల్లితో పాటు కొత్తగా రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. విజయవాడలో భాగమైన పెనమలూరును ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం విస్మరించడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల మార్పులు, చేర్పులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లాల మార్పులు, చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం దీనిపై పలు ప్రతిపాదనలతో సీఎంకు ప్రెజెంటేషన్ ఇచ్చింది. అందులోని అంశాలపై కొద్దిసేపు చర్చించిన చంద్రబాబు జిల్లాల సరిహద్దుల మార్పు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మరిన్ని సూచనలు చేశారు. మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం పచ్చజెండా ఊపారు. అవసరం మేరకు పరిమిత స్థాయిలోనే మార్పులు, చేర్పులు ఉండాలని స్పష్టం చేశారు. ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో మార్పులు, చేర్పులకు సంబంధించిన అంశంపైన చర్చ జరిగినట్లు సమాచారం. కృష్ణా జిల్లాలోని గన్నవరం, ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ఉపసంఘం ప్రతిపాదించింది. ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ప్రతిపాదన చేయకపోవడంపై సీఎం ప్రశ్నించారు. విజయవాడలో భాగమైన పెనమలూరును విస్మరించి అంతకంటే దూరంలోని గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ప్రతిపాదన ఏంటని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు చెబితేనే చేరుస్తారా? భౌగోళిక పరిస్థితులు చూడాల్సిన బాధ్యత లేదా? అలాంటప్పుడు మంత్రివర్గ ఉపసంఘం ఎందుకని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనలు తయారు చేశామని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సీఎంకు వివరించారు. ఎన్టీఆర్ జిల్లాలో మార్పులు, చేర్పులపై తర్వాత ఆలోచిద్దామని సీఎం చెప్పినట్లు సమాచారం. రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లో ప్రస్తుతం అల్లూరు జిల్లాలో ఉన్నాయి. చింతూరు నుంచి జిల్లా కేంద్రమైన పాడేరు వెళ్లాలంటే 215 కిలోమీటర్లు ప్రయాణించాలి. స్థానికుల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు పరిశీలనకొచ్చింది. పోలవరం ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా అక్కడ జిల్లా ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. అందుకనుగుణంగా కాంటూరు వారీగా ముంపు గ్రామాల వివరాలతో అధికారులు నివేదిక తయారు చేశారు. దీనిపై నేడు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల్ని ప్రకాశం జిల్లాలో చేర్చాలనే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపారు. కొత్తగా అద్దంకి, మడకశిర, గిద్దలూరు, పీలేరు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేశారు. బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రతిపాదన ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలిసింది. గూడూరు డివిజన్ తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలపాలని, చిత్తూరు జిల్లాలోని నగరి రెవెన్యూ డివిజన్ను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. వీటితో పాటు రెవెన్యూ డివిజన్ల వారీగా మరికొన్ని మండలాల మార్పులు, చేర్పులపై నేడు మరోసారి చర్చించనున్నారు. ప్రభుత్వ శాఖలు పౌర సేవలను మరింత మెరుగ్గా అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో వివిధ అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రజామోదం మేరకే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనులు చేపట్టేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ గ్రామ సభల అనుమతి లేకుండా పనులు చేపట్టవద్దని ఆదేశించారు. సుపరిపాలన లాంటి మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ద్వారానే ప్రజల్లో సంతృప్త స్థాయి పెరుగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు, పౌర సేవలకు సంబంధించి ప్రతి అంశంలోనూ జవాబుదారీతనం కీలక అంశంగా పరిగణించాలని సీఎం ఆదేశించారు. మొక్కజొన్న, పత్తి, అరటి పంటల్లో సమస్యను పరిష్కరించి రైతులకు ధర దక్కేలా చేస్తున్నామని అన్నారు. పౌర సేవల్ని అందించడంలో నిర్లక్ష్యంగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. వాతావరణ హెచ్చరికలు సహా 42 అంశాల్లో నిరంతర సమాచారం కోసం అవేర్ యాప్ను ప్రజల వినియోగం కోసం విడుదల చేయాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖలు డేటా లేక్కు అనుసంధానం కావాలని సూచించారు. అయోధ్యలో నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఏళ్ల తరబడి జరిగిన ఆలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా రామ్లల్లా మందిరంపై కాషాయ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేయనున్నారు. ఉదయం 10 నుంచి సప్తమందిర్, శేషావతార్, అన్నపూర్ణ మందిరాల్ని ప్రధాని సందర్శిస్తారు. అనంతరం రామ్లల్లాను దర్శించుకుని మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆలయ శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేస్తారు. ఈ ధ్వజం 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో త్రిభుజాకారంలో ఉంటుంది. జెండాపై ఆధ్యాత్మిక ధ్వనికి ప్రతీకగా ఓం అక్షరాన్ని, రాముడి సూర్యవంశ వంశానికి సూచికగా సూర్యుడు, కశ్యప మహర్షి మందార, పారిజాత మొక్కలకు కలిపి సృష్టించిన కోవిదర చెట్టు చిహ్నాలను ఉంచారు. వాల్మీకి రామాయణం అయోధ్య కాండలోనూ ఈ జెండా గురించి ప్రస్తావన ఉందని చెబుతున్నారు. ధ్వజారోహణం అనంతరం ప్రధాని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ వేడుక కోసం సుమారు 100 టన్నుల రకరకాల పూలతో ఆలయాన్ని, నగరంలోని మార్గాలను సుందరంగా అలంకరించారు. దాదాపు 7,000 మంది ప్రత్యేక అతిథులు ఈ ఘట్టానికి హాజరవుతారని రామాలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. పరకామణిలోని చోరీ కేసులో వీజీఓ గిరిధర్ను సిఐడి బృందం ప్రశ్నించింది. చోరీకి పాల్పడిన రవికుమార్పై వీజీఓ హోదాలో ఫిర్యాదు చేయకుండా మీ కింది స్థాయి అధికారి ఏవీఎస్ఓ సతీష్ కుమార్తో ఎందుకు ఫిర్యాదు చేయించారని ప్రశ్నించింది. రవికుమార్తో పాటు విదేశీ కరెన్సీ నోట్లు ఎన్ని మీకు అప్పగించారని సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ నేతృత్వంలో దర్యాప్తు బృందం పలువురిని విచారించింది. ప్రభుత్వ ఉద్యోగి సతీష్ కుమార్ పరకామణి కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటుంటే మీరేమి చేశారని గిరిధర్ని ప్రశ్నించినట్లు తెలిసింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన పరకామణి కేసు దర్యాప్తును సిఐడి బృందం వేగవంతం చేసింది. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ దర్యాప్తు బృందం పలువురిని విచారించింది. ఇప్పటికే తిరుమల తిరుపతిలో పర్యటించి కేసుకు సంబంధించిన వివరాల్ని సేకరించింది. డిసెంబర్ 2లోపు కేసుకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు అందజేయాల్సిన నేపథ్యంలో విచారణ ముమ్మరం చేశారు. సిఐడి విచారణకొస్తూ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్యకు గురవడంతో పరకామణి కేసు దర్యాప్తు వారం రోజులుగా మందగించింది. తిరుపతి చేరుకున్న సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ స్వయంగా విచారణ చేపట్టారు. అప్పటి టీటీడీ వీజీఓ గిరిధర్ను విచారించారు. పరకామణి అధికారులు మొదట మీకు సమాచారం ఇచ్చారా అని ఆరా తీశారు. చోరీకి సంబంధించి టీటీడీ విజిలెన్స్ విభాగం ఎలాంటి విచారణ చేపట్టింది, దానికి సంబంధించిన దస్త్రాలు వివరాలు ఎవరికి సమర్పించారని ప్రశ్నించారు. తాము సేకరించిన సమాచారాన్ని అప్పటి సివిఎస్ఓ నరసింహ కిషోర్కు అందజేసినట్లు సిఐడి అధికారులకు వివరించినట్లు తెలిసింది. లోక్ అదాలత్లో కేసు రాజీ అంశంపై ఏవీఎస్ఓ సతీష్ కుమార్కు సలహాలిచ్చారా, రాజీ చేసుకోమని అతనిపై ఒత్తిడున్నట్లు గమనించారా అని సిట్ అధికారులు గిరిధర్ను ప్రశ్నించారు. ఆయనతో పాటు అప్పటి మరో ఏవీఎస్ఓ పద్మనాభాన్ని సిఐడి అధికారులు కేసు గురించి ప్రశ్నించారు. పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్ సమీప బంధువుల్ని విచారించారు. చెన్నైకి చెందిన దంపతులు సోమవారం సిట్ కార్యాలయానికొచ్చారు. నిందితుడికి చెన్నైలో ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి, గిఫ్ట్ డీడ్గా ఇచ్చిన ఆస్తుల రిజిస్ట్రేషన్ గురించి ఆరా తీశారు. రవికుమార్ ఆస్తులు కూడబెట్టే సమయంలో ఏం చెప్పేవారని, మరేవైనా ఇతర ఆస్తులు ఉన్నాయా అంటూ బంధువుల్ని ఆరా తీశారు. అప్పటి టీటీడీ అధికారులు పరకామణి డిప్యూటీ ఈవో పోలీసు అధికారుల డ్రైవర్లను సిట్ విచారణకు పిలిచింది. నిందితుడు రవికుమార్ ఆస్తుల గుర్తించడం కోసం వెళ్లిన అధికారులు ఎవరని, ఏ ప్రాంతాల్లో ఆస్తులపై ఆరా తీశారని అధికారులు డ్రైవర్లను ప్రశ్నించారు. నిందితుడు రవికుమార్తో పాటు పరకామణి కేసులో కీలక వ్యక్తులు బ్యాంకు లావాదేవీలపై సిఐడి అధికారులు నిఘా పెట్టారు. తిరుపతిలోని కొన్ని బ్యాంకులకు నోటీసులు అందజేశారు. సంబంధిత పేర్ల మీద ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిగాయో తెలియజేయాలని బ్యాంకులకు నోటీసులు ఇచ్చారు. రాయలసీమ రైతులకు మరింత ఆదాయం పెరగాలంటే ఉద్యాన పంటల సాగును మరింత విస్తృతం చేయాలని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ఆదేశించారు. సీమలో మరింత అభివృద్ధి జరిగేందుకు అవసరమైన అన్ని వనరులు ఉన్నాయని, ఇప్పటికే అనేక పరిశ్రమలు, కంపెనీలను ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తోందన్నారు. దీనికి తోడు పండ్ల ఎగుమతుల ద్వారా మంచి ఆదాయాలు పొందవచ్చునని కేశవ్ అభిప్రాయపడ్డారు. సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. రాయలసీమ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై ఇందులో చర్చించారు. రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను ఆనుకుని ఉందని, ఇది ఎంతో అనుకూలాంశమని గుర్తు చేశారు. ఉద్యాన పంటల ఉత్పత్తులను ఆయా రాష్ట్రాలకు ఎగుమతి చేయవచ్చునన్నారు. దేశంలోనే మొట్టమొదటి బయోలాజికల్ సింగిల్ యూజ్ స్కేల్ ఆఫ్ ఫెసిలిటీగా వన్ బయో తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగ అభివృద్ధికి చోదక శక్తి కానుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శామీర్పేటలో మండలంలోని జీనో వ్యాలీలో వన్ బయోను మంత్రి ప్రారంభించారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటైన థర్మో ఫిషర్ సైంటిఫిక్తో కలిసి తెలంగాణ ప్రభుత్వం దీన్ని చేపట్టింది. ఈ సందర్భంగా థర్మో ఫిషర్ కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ బయోప్రాసెస్ డిజైన్ సెంటర్లను మంత్రి ఆవిష్కరించారు. రాష్ట్రంలో 2030 నాటికి లైఫ్ సైన్సెస్ 1,00,000 కోట్ల వృద్ధి సాధించాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. 85 నుంచి 90 కోట్లతో గ్లోబల్ సామర్థ్యాలతో థర్మో ఫిషర్ నెలకొల్పిన డిజైన్ సెంటర్లు ప్రస్తుత ఎకోసిస్టమ్ను బలోపేతం చేసేందుకు, భాగస్వామ్యం, నైపుణ్యాల శిక్షణ అవకాశాలను కల్పించేందుకు ఉపయోగపడతాయన్నారు. హైదరాబాద్ సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు పునర్నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదం సంభవించింది. 5వ అంతస్తు నుంచి తాత్కాలిక లిఫ్ట్ యంత్రం కూలి సూపర్వైజర్ భానుచందర్ మృతి చెందారు. ఇతర కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. రఘుపతి, మోహన్ అనే 2 కార్మికుల పరిస్థితి విషమంగా ఉండగా అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మైసయ్య, మల్లేష్ అనే మరో 2 పరిస్థితి నిలకడగా ఉంది. ఘటనపై విచారం వ్యక్తం చేసిన తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బాధితులకు సహాయం అందించాలని సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందిస్తున్నామని ఆసుపత్రి డీన్ తెలిపారు. నలుగురికి ఉపయోగపడే పని చేయడంలో ఉండే తృప్తి మరెందులోనూ ఉండదని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ 128వ శాఖను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. వ్యవస్థాపక చైర్మన్ రామోజీరావు ప్రారంభించిన ఈ సంస్థ 4 రాష్ట్రాల్లో కార్యకలాపాలను సాగిస్తోందని, ప్రపంచ ప్రసిద్ధ బెలూమ్ గుహలు, బేతంచెర్ల మార్బుల్స్ ఉన్న నంద్యాల జిల్లాలో నూతన శాఖను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత వేద పండితులు ఆశీర్వదించారు. అనంతరం మార్గదర్శి వినియోగదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను శైలజా కిరణ్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు ఆమెను సత్కరించారు. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని శాఖలు ఏర్పాటు చేయనున్నామని, 2.5 లక్షల మంది ₹1 కోటి వరకు చిట్స్ నడుస్తున్నాయని, వారి అవసరాలకు తగినట్లు చిట్స్ ఎన్నుకోవచ్చని శైలజా కిరణ్ వెల్లడించారు.
మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలకి మార్గదర్శి సేవలు అందించడానికి ఇక్కడ బ్రాంచ్ ఓపెనింగ్ జరిగింది. పిల్లల కోసం వాళ్ళ చదువులకి, ఇల్లు వాకిలి కొనుక్కోవటానికి, ప్రాపర్టీస్ చేసుకోవటానికి, పిల్లల పెళ్ళిళ్ళు చేయటానికి మార్గదర్శి 63 ఏళ్ల సంస్థ కాబట్టి 60 లక్షల మందికి పైగా సర్వీస్ చేస్తున్నాం కాబట్టి 60 లక్షల కోట్లకు పైగా ఇన్ని ఏళ్లలో డబ్బులు పంచడం జరిగింది కాబట్టి సర్వీస్ని మెచ్చి మార్గదర్శిలో 2.5 లక్షల నుంచి ₹1 కోటి వరకు చిట్లు నడుస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఇంకా ఫాస్ట్ పేమెంట్స్ చేయటానికి, మెంబర్స్కి వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళకి సర్వీస్ చేయటానికి ఎప్పుడు కృషి చేస్తూ ఉంటాం. ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో హేలీ గుప్పి అగ్నిపర్వతం 10,000 సంవత్సరాల్లో తొలిసారి బద్దలైంది. ఆ భారీ విస్ఫోటం కారణంగా పెద్ద ఎత్తున బూడిదతో పాటు పొగలు వెలువడుతున్నాయి. అవి నింగిలోకి 1000 కిలోమీటర్ల ఎత్తుకు వ్యాపించడంతో పలు దేశాలకు చెందిన విమాన రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున వెలువడిన బూడిద, పొగ ఇప్పటికే ఎర్ర సముద్రం మీదుగా ఒమన్, యెమెన్ దేశాలకు విస్తరించడంతో అక్కడి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇథియోపియా ఆఫర్ రీజియన్లోని ఉన్న హేలీ గుప్పి అగ్నిపర్వత విస్ఫోటం చరిత్రలో అత్యంత అసాధారణమైన ఘటనలో ఒకటని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హేలీ గుప్పి అగ్నిపర్వత విస్ఫోటనంతో భారత్ కూడా అప్రమత్తమైంది. ధూళి మేఘాలు భారత్లోని పశ్చిమ వైపు కూడా కదులుతున్న వేళ డీజీసీఏ విమానయాన సంస్థలు, విమానాశ్రయాలకు అడ్వైజరీ జారీ చేసింది. బూడిద ప్రభావిత ప్రాంతాల్లో విమానాలు నడపొద్దని ఆదేశించింది. ఇంజిన్ పనితీరు, పొగ వంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. విమానాశ్రయాల్లో రన్వే, టాక్సీవేలు, ఆప్రాన్లను తనిఖీ చేయాలని, కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే ముందు వాటిని శుభ్రపరచాలని పేర్కొంది. మరోవైపు జడ్డా, కువైట్, అబుదాబికి వంటి ప్రాంతాలకు ఆకాశ ఎయిర్, ఇండిగో విమానాలను రద్దు చేశాయి. డచ్ క్యారియర్ KLM ఆమ్స్టర్డామ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానాన్ని రద్దు చేసింది. అగ్నిపర్వత ప్రభావం తమపై పెద్దగా లేదని ఎయిర్ ఇండియా తెలిపింది. సైబర్ మోసాలు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో ఏ సిమ్ కార్డు దుర్వినియోగమైతే ఆ సిమ్ ఎవరి పేరిట ఉంటే వారే బాధ్యులవుతారని టెలికాం విభాగం డాట్ స్పష్టం చేసింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ట్యాంపర్ చేసిన IMEI నెంబర్లు ఉండే మొబైళ్లను వినియోగించవద్దని సూచించింది. కాన్ఫిగరబుల్ లేదా ట్యాంపర్డ్ IMEI నెంబర్లు ఉండే మోడెంలు, మాడ్యూళ్లు, సిమ్ బాక్సుల వంటి అసెంబుల్డ్ పరికరాలను కొనుగోలు చేయవద్దని తెలిపింది. తమ పేరుపై ఉన్న సిమ్ కార్డులను ఇతరులకు ఇవ్వొద్దని సూచించింది. కాలింగ్ లైన్ ఐడెంటిటీ లేదా ఇతర టెలికమ్యూనికేషన్స్ ఐడెంటిఫైయర్స్ను మార్చే వెబ్సైట్లు, మొబైల్ అప్లికేషన్లకు దూరంగా ఉండాలని కోరింది. ప్రజలు తమ మొబైల్ IMEI వివరాలను సంచార్ సాథీ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా తనిఖీ చేసుకోవాలని డాట్ సూచించింది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చిన వేళ పర్యావరణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విధులకు హాజరయ్యే సిబ్బందిలో 50% మంది ఇంటి నుంచే పనిచేయాలని, మిగిలిన సగం మంది కార్యాలయాలకు వెళ్లాలని ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లోని సెక్షన్ 5 నిబంధన ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వచ్చాయని తెలిపింది. నగరంలోని రహదారులపై వాహనాల రాకపోకలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర విభాగాలైన ఆసుపత్రులు, ప్రజా రవాణా, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, అగ్నిమాపక కేంద్రాలకు ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఇచ్చారు.